అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుసుకోబోతున్నాం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ముందుగా ఆయనకు టాలెంట్కు మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. దేవి ప్రసాద్ కేవలం సంగీత దర్శకుడే కాదు, గీత రచయిత, గాయకుడు, నటుడు కూడా. ఇండస్ట్రీలో ఆయన్ని డిఎస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు కూడా సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. ప్రముఖ సంగీత స్వరకర్త దేవి ప్రసాద్ 1979 ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో జన్మించారు. అప్పటి నుంచి కూడా ఎన్నో సినిమాలు, ఎన్నో అద్భుతాలు సృష్టించారనమాట. వచ్చిన తర్వాత నేర్చుకుని దేవి ప్రసాద్ 2001లో ప్రేమంటే ఏమిటంటే అనే పాటను తను వ్రాసి చక్కగా పాడారు. ఆ ఆల్బంతో ఆయనకు పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. ఆ ఆల్బం డిఎస్కి మంచి పేరు తీసిపెట్టింది. తర్వాత బద్రి అనే తమిళ చిత్రానికి ఆయన సంగీత దర్శకుడుగా పనిచేశాడు. అలాగే ఆనందం అనే చిత్రానికి సౌండ్ ట్రాక్ ఆల్బంతో ఒక అడుగు ముందుకు వేశాడు. దేవి శ్రీ ప్రసాద్ 2002 నుంచి 2005 వరకు మంచి విజయాన్ని సాధించాడు. 5 ఆల్బమ్లను విడుదల చేశాడు. నాగార్జున చిత్రం మన్మధుడు చిత్రానికి సౌండ్ ట్రాక్ ఆల్బమ్ను తయారు చేశాడు. అది చాలా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం కలెక్షన్లో వర్షం కురిపించిందనమాట. అదే సమయంలో ఒక దేశభక్తి చిత్రం ఖడ్గంకు సంగీతం అందించాడు. అలాగే సుమంగళి పాడిన నువ్వు నువ్వు ఆల్బమ్ తెలుగులో సంగీత సామ్రాజ్యంలో గొప్ప సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి దేవి శ్రీ ప్రసాద్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. అలాగే రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగిందనమాట. అయితే తర్వాత అమలాపురం సాంగ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలోనే కాక ప్రపంచ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్న తెలుగు ప్రజలకు ఒక ఊపేసింది అనమాట. అంటే అమలాపురం అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఆ పాట. అలాగే దేవి శ్రీ ప్రసాద్ పాటల్లోని రికార్డింగ్ ప్యాటర్న్ విషయాల్లో ఎంతో కేర్ తీసుకునేవాడు. దేవి సాంగ్ కంపోజింగ్ సమయంలో ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు మనకి. దేవి శ్రీ ప్రసాద్ 2002లో అందించిన 4 చిత్రాలు యాక్షన్, కామెడీ, అవి అన్నీ కూడా సెన్సేషనల్ సృష్టించాయి. ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ అనేటటువంటి చిత్రాన్ని కూడా ఆయన పనిచేశారు. అప్పటి నుంచి దేవి ప్రసాద్ సాంగ్స్ యూత్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. నిజంగా దేవి ప్రసాద్ మనకు ఒక తెలుగు చిత్రసీమకు ఒక మంచి వరం లాంటివాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. దేవి శ్రీ ప్రసాద్ విషయంలో మాత్రం అందరూ కూడా ఆయన్ని అభినందించారు, అభినందనలు కురిపించారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఎందుకంటే ఆయన ముఖ్యంగా సాహిత్యంలో పరిచయం ఉండాలి ఆయనకి. అది ఉంది. అప్పుడే ఆ సంగీతం శిఖరాల నుంచి జాలువారే జలపాతాల్లా సరిగమను సృష్టిస్తూ నిజంగా పరిసరాల్లోకి వ్యాప్తి చెందుతుంది. సప్తస్వరాల సంగీత ప్రియుల గుండెల్లోకి దూసుకుపోతుంది. ఈరోజు దేవి శ్రీ ప్రసాద్ గురించి మనం చక్కటి విషయాలు మనం తెలుసుకోవాలని అనుకుని ఈ యొక్క వీడియో నేను చేశాను. అదేవిధంగా ఆయన కామెడీ చిత్రాలు అన్నీ కూడా సెన్సేషనల్ సృష్టించాయి. ఆయన చిరంజీవితో కలిసి స్క్రీన్ మీద కనిపించాడు ఒక గుడ్ మార్నింగ్ అనే పాటలో. ఆయన సినిమాల్లో అక్కడక్కడ ఎవరైనా క్యారెక్టర్ చేయమన్నా నవ్వి ఊరుకునేవాడట. చిరంజీవితో కలిసి స్క్రీన్ మీద కనిపించిన తర్వాత ఆయన సంగమ అనే కన్నడ చిత్రానికి సంగీతంతో పాటు సౌండ్ ట్రాక్ను కూడా కంపోజ్ చేశారట. ఆ సమయంలోనే ఒక బిగ్గెస్ట్ చిత్రానికి పనిచేసే ఛాన్స్ వచ్చిందని చెప్పారు. అది ఏమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం. ఆ సినిమాకి ఆయన పనిచేశారు. ఆ సినిమా బాక్సాఫీస్
అంటే అది ఎంత అద్భుతమైన బాక్స్ ఆఫీస్ రికార్డులు కూడా బ్రద్దలు కొట్టిందట ఆ సినిమా. అప్పటి నుంచి దేవి శ్రీప్రసాద్ యూత్‌ని విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. సాంగ్స్‌లో ఒక వెరైటీ మెస్మరిజం ఉంటాయి. ఆయన స్వర విజ్ఞానానికి ఆయన పాటలే అద్దం పడతాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం శ్రీజల్లులా ప్రారంభమై కుంభవృష్టిలా కురిసి సంగీత ప్రియులను తడిసి ముద్దు చేస్తాయి. అదేవిధంగా ఆయన అంటే చాలా చిన్న వయసులోనే ఆయన అద్భుతాలు సృష్టించాడని చెప్పి పరిశ్రమలు అందరూ అనుకునేవారు. దేవిశ్రీ ప్రసాద్ విషయంలో అంటే ఆయన అంచెలంచెలుగా పైకొచ్చాడు. చిన్నతనం నుంచే కానీ చాలామంది వయసు అలా పెరిగే కొద్దీ వస్తారు. కానీ చిన్నతనంలోనే చిన్న వయసులోనే చిన్నగా రాకుండా ఒకేసారి టక 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 బ్రహ్మాండమైన సినిమాలు ఆయన చేతికొచ్చేసినాయి. అందులో ఆయన మంచి ఆయన ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంటే స్టామినా ఆయన గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ అంటే ఎంత సంగీత దర్శకుడైనా ఎంత గొప్పగా ఉన్నా అందరికీ ఆయన ఒదిగి ఉంటాడు. చక్కటి మాట తీరు, అందరితోనూ స్నేహంగా కలుపుగోలుతనంగా ఉంటాడు దేవిశ్రీ ప్రసాద్. అలాగే ఆయన సినిమాలన్నీ కూడా చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. ఇప్పట్లో అంటే కొంచెం ముందు తరం కొద్దిగా ముందు ఇప్పుడు ఇంకా కొంతమంది వచ్చారు సంగీత దర్శకులు. కొంచెం ముందు తరం అంటే ఎంతో ఏజ్ డిఫరెన్స్ కాదు. కానీ ఆయన ప్రతి సినిమా హిట్ అయింది. అద్భుతమైనటువంటి ఒక ఏ సాంగ్ తీసుకున్నా సరే ఆయనది ఒక ఏదో మెస్మరిజం ఏదో ఉంటుందన్నమాట. సాహిత్యం ఆయనకి తెలుసుంది కాబట్టి పాటలు రాశారు, పాడారు. సాహిత్యం మీద ఆయనకి మంచి పట్టు ఉంది కాబట్టి ఈ ఈ సంగీతం దర్శకుడు అవ్వడం చాలా ఈజీ అయింది ఆయనకి. మరి అందరూ కూడా ఈ వీడియోని కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. దాన్ని బట్టి మీరు చేయొచ్చు. వరుసగా నా చాలా వీడియోలు ఉన్నాయి. అన్ని రకాల వీడియోలు నేను చేసి ఉన్నాను. అన్ని సబ్జెక్టులు చేశాను. కాబట్టి ఆయన దయించి అందరూ కూడా వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే నేను చెప్పే విషయాలు మీ వరకు చేరతాయి. లేకపోతే అసంపూర్తిగా ఉంటాయి. నమస్తే. సెలవు.